భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం, ఎవ్రీ ఫ్యామిలీ, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఒకే తండ్రి. ఈ కుటుంబాలన్నిటికీ తండ్రి ఎవరండి? ఈ కుటుంబాలన్నిటికీ ఒకే ఒక్క తండ్రి ఉన్నాడు. ఎవరైనా ఈజ్ అవర్ ఫాదర్, మన తండ్రి, పరలోకమందున్న దేవుడు. మరి నీ కుటుంబం పాడైపోతుంటే, అంటే నీ కొడుకు నీ కళ్ళ ముందు చెడిపోతుంటే, ధూమపానం చేస్తుంటే, మందు తాగుతుంటే, పర్లేదురా నీకు నచ్చినట్టు చెయ్యని నువ్వు వదిలేయగలవా? నీ కొడుకుని సంస్కరించాలి అనుకుంటావు, బాగు చేయాలి అనుకుంటావు కదా. ఎందుకంటే నీ రక్తం, నీ కుటుంబం మంచిది. మరి సమాజం, ఆ సమాజం ఎలా చెడిపోతుంది నాకేంటండి అంటావు, తప్పుడు మాటది. ఆ సమాజం మన కళ్ళ ముందే పాడు చేస్తుంది. దయ్యం పట్టింది, దుష్టత్వం వాళ్ళ మనస్సులో నింపుతుంది. ఎప్పటి నుంచో తెలుసా? పసి హృదయాలు చిన్ననాటి నుండి. ఎందుకంటే ఈరోజు వ్యవస్థ, ఈరోజు సొసైటీ ఎలా ఉందో తెలుసా అండి? మంచి పోయిందండి. మీరు ఒక సోషల్ మీడియా తెరిస్తే చెడు, బూతులు, అసభ్యకర పదజాలాలు. ఇక ఈ కుర్రకారు వేడెక్కి ఏమండి కుర్రకారుని తప్పుత్రవ పట్టించే ఈ రోజు సినీ నిర్మాణ వ్యవస్థ. ఎక్కడ చూడండి వాళ్ళ కటౌట్లే, ఎక్కడ చూడండి కోట్ల రూపాయలు. ఒకడొక నటుడు సినిమా నటించడానికి 300 కోట్ల. దేనికిరా 300 కోట్లు? ఎవరిని ఉద్ధరించేవారు నువ్వు? వేరే దేశ నాయకుడువా? ఈ దేశాన్ని బాగు చేసిన వాడువా? దేనికి నీకు 100 కోట్లు? అది ఎవరితో తెలుసా? పేదవాడి కష్టార్జితం. రోజు ఉదయాన్నే లేచి రాత్రి వరకు గొడ్డులా కష్టపడి నువ్వు పెట్టిన సినిమా టికెట్ కోసం చొక్కా చింపుకొనైనా సరే వెళ్ళి కూర్చుంటున్నాడు. ఏది? బూతులు నేర్పే పాఠశాల. పోస్టర్ కనబడినాడు, రాత్రికి నిద్ర పట్టదు. ఏముంది? ఒకనాడు నా చిన్నప్పుడు పాట బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఎంత సంస్కారవంతమైన పాటలు, మాటలు, పదజాలాలు. ఉమ్మడి కుటుంబం బాగుంది కదండి, వినడానికి ఎంత బాగుంది. ఏమండి ఎంత మంచి టైటిల్స్ తో ఒక పాట ప్రారంభం అయిందంటే, ఇదిగోండి ఈ వైపు హీరో ఉండేవాడు, ఆ వైపు హీరోయిన్ ఉండేది. పాట అయ్యే లోపు ఒకరినొకరు ముట్టుకోకుండా ఏమీ చేసుకోకుండా పాట అయిపోయిందండి. మరి ఇప్పుడు దారుణంగా దిగజారిపోయింది వ్యవస్థ. ఒక పసిపిల్లలతో, నీ కూతురుతో నువ్వు సినిమాకి వెళ్ళవు, ఈరోజు నీ కొడుకుతో టీవీ చూడలేవు నువ్వు. ఎందుకంటే తెర విప్పితే చాలు అంత భూతు, అసభ్యకర సమాజం. ఎవరు అడుగుతున్నాడు చెప్పండి వాడిని? ఎవరా నీకు ఇచ్చాడు అధికారాన్ని సొసైటీని పాడు చేయడానికి? ఎస్, క్రిస్టియన్ ఇస్ క్వశ్చనింగ్. ఒక క్రైస్తవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించకూడదా? నాకు ఇచ్చిన రైట్, నా దేవుడు ఇచ్చాడు రైట్. ఎందుకో తెలుసా? నువ్వు పాడు చేస్తున్నావు సమాజాన్ని. ఈ రోజున ప్రొడ్యూసర్లు ఎక్కువగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అందరూ ప్రొడ్యూసర్లే. డబ్బుల కోసం హైదరాబాద్, చెన్నై లాంటి నగరాలకు పోయి నీ దగ్గర అక్రమంగా సంపాదించిన 100 కోట్ల పెట్టుబడి. ఏమి నేర్పిస్తున్నావు ఈ సమాజానికి? చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఏమి నేర్పిస్తున్నావు ఈ సమాజానికి? అక్రమం. ఎక్కడ చూడండి వైలెన్స్, సెక్స్. ఇదేనా? ఒకడొకడు చంపుకోవడం ఎలా, ఒకడొకడు నరుక్కోవడం ఎలా? ఇదా నువ్వు నేర్పించేది సమాజానికి? ఏమండి అది నటిస్తున్నావు, నాను డబ్బులు తీసుకొని నటిస్తున్నావు తెర మీద, కానీ వీడి జీవితంలో జీవిస్తున్నాడు. ఆ సినిమా చూసి మా హీరో గొప్ప స్టార్ వీడు, నేను కూడా వీడిలాగే చేస్తానని కత్తులు పట్టుకుని సమాజంలో బయట నరికి చంపి జైల్లో జీవిత ఖైదులు ఆవేశంతో చేసి అనుభవిస్తున్నారండి. నువ్వు మార్చగలవా వాణ్ణి? నువ్వు బాగు చేయగలవా వాణ్ణి? చేయలేవు. ఏం అడగకూడదా? దేవుని తరపున అడుగుతాడు క్రైస్తవుడు. సమాజం నాది, ఈ సమాజాన్ని దోచుకోవడానికి నీకెంత రైట్ ఉందని అనుకున్నావో, ఈ సమాజాన్ని బాగు చేసే రైట్ నా కుటుంబం. ఎస్, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ నా కుటుంబం, నా ఫ్యామిలీ. అడగొద్దా? ప్రశ్నించొద్దా? ఎంత దారుణంగా చెడిపోయింది.